మామూలుగా తప్పిపోయేవి కొన్ని ఉంటాయి. అందుకే నేను అన్నాను 1,00,00,000 మంది దాకా అని. మరి ఇప్పుడు ఎన్నికల సంఘం ఏం చేస్తుంది? ఎన్నికల సంఘం విధుల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకూడదంటే మేమేం జోక్యం చేసుకోవట్లేదు. న్యాయబద్ధంగా ఉందా లేదా? ఆఖరుకు దీని మీద పిటిషన్ వ్యతిరేకిస్తున్న వాళ్ళు కూడా చెప్పారు. మీరు సమగ్ర పరిశీలన ప్రక్రియ చేస్తామంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ అది చేసే పద్ధతి సరిగ్గా ఉండాలి. పద్ధతి సరిగ్గా లేదు అని ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో స్పష్టమైపోయింది. ఇప్పుడు ఎన్నికల సంఘానికి వేరే వేరే గత్యంతరం ఏమి ఉండదు. వాళ్ళు అన్ని వివరాలు చెప్పాలి. చెప్పినప్పుడు ఎక్కడెక్కడ దుందుడుగ్గా దురుద్దేశంతో తొలగించబడ్డాయనేది కూడా వస్తుంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో వాళ్ళు అన్న వాదన నిలబడలేదు సరికదా, ఎన్నికల సంఘం బీజేపీకి అనుబంధంగా పనిచేస్తుందన్న మాట ఇప్పుడు భారతదేశం అంతా మారుమోగుతూ ఉంది. కాబట్టి ఎన్నికల సంఘం ఒక తీవ్రమైన ఎదురు దెబ్బ తిన్నది అని చెప్పాలి. దీని మీద ఇంకా ఏం జరుగుతుంది, వాళ్ళ స్పందన ఎలా ఉంటుంది, అలాగే సుప్రీంకోర్టు విచారణ కొనసాగిస్తూ ఉంది. కాబట్టి ఇంకా కొత్తగా ఏ విషయాలు బయటకు వస్తాయి మనం చూడాలి. నాలాంటి వాళ్ళం మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాం, ఇదంతా చాలా లోపభూయిష్టము, మోసపూరితం అని. అలా కాకుండా దీని భుజాన మోసిన వాళ్ళు అబ్బో ఆ హడలు పోగొట్టిన వాళ్ళు ఇప్పుడు మరి ఏం చేస్తారో చూడాలి. చాలా విషయాలు ఇదే జరుగుతుంది, మీరు గమనించండి.